దేవుడి కానుక అంటూ వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళండి. ఎంత సమృద్ధిగా నేను డబ్బతో పోషించాలంటే సాత్వికుడు వాడు భోజనం భుజించేంత వరకు సమృద్ధి అయిన పాలన వచ్చింది. హల్లెలూయా. రెండో వాడు అక్షయ పుట్టినప్పుడు అసలు నాకు పేదరికమే లేకుండా చేసిండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. డబ్బుల విషయంలో, ఆహార విషయంలో, బట్టల విషయంలో, ఇంటి రెంట్ విషయంలో అల్లమటిస్తున్నప్పుడు, డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు, కరెంటు బిల్లు 2000 ఉండేదండి, వాడికి 1000 రూపాయలు, కానీ కరెంటు బిల్లు 2000 ఉంటున్నప్పుడు మేము తినేదేంటిది, ఉండేదేంటిది, ఎలా పాస్టర్ గారికి వచ్చే జీతం ఎంత తెలుసా? 1000 రూపాయలు. 1000 రూపాయలు రెంట్కు, కరెంటు బిల్లు 2000. మా పోషణ ఎక్కడి నుండి వచ్చింది? డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్న మేము దేవుని పాదాలు పట్టుకున్నాం. హిజ్కియా మాటని మేము జ్ఞాపకం చేసుకున్నాం. హిజ్కియా ప్రార్థనతో ముందుకు వెళ్ళినట్టు మేము డిప్రెషన్లో, నేను నా భర్త, నేను దైవజనుడు పాదాలు మోకాలు దేవుని సన్నిధిలో మోపుతూ ప్రార్థిస్తున్నప్పుడు తెలుసా, మీరు నమ్మండి నమ్మకపోండి, సొంత గృహము, సొంత చర్చి, 2వ ఆరాధన ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. డిప్రెషన్ అనుకుంటూ మేము భూమిలోకి వెళ్ళలేదు, కానీ భూమి మీద మా కాలును దిట్టపరుస్తూ లేపిండు. ఆమేన్, హల్లెలూయా.